హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శంషాబాద్ టౌన్లో అంటే ఓఆర్ఆర్ లోపల సో సాతంరాయి అనే విలేజ్ ఉంటుందండి. సాతంరాయి దగ్గరలో మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ఒక లేఅవుట్లో మనకు ప్లాట్స్ అయితే వచ్చాయండి. సో నేను మీకు ఫస్ట్ అయితే కనెక్టివిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి సంబంధించి. సో ఈ లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే బ్లాక్ కలర్లో కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి బెంగళూరు హైవే అండి. సో ఈ పాయింట్ నుంచి ఇటు మనం పైకి వెళ్తే డైరెక్ట్గా మనం ఆరాంఘర్ అయితే వెళ్ళిపోతాము. జస్ట్ ఇట్లా కొంచెం ముందుకు వస్తే మనకు అవుటర్ రింగ్ రోడ్ వస్తుందండి. సో ఇదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ పాయింట్. జస్ట్ అవుటర్ రింగ్ రోడ్ లోపలే మనకు ఈ యొక్క లేఅవుట్ అయితే అవైలబుల్ ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ప్రివిలేజ్ ప్రాజెక్ట్ అండి. దీని పేరు వచ్చేసి ప్రివిలేజ్ ప్రాజెక్ట్. సో దీని చుట్టుపక్కల కూడా కనెక్టివిటీస్ పరంగా చూసుకున్నా కూడా చాలా మంచి రోడ్డు కనెక్టివిటీస్ అయితే చాలా బాగుందండి. సో మనకి ఈ ప్రాజెక్టు రావడానికి రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి మనకి ప్రజెంట్ దీనికి ఏదైతే మనకు హైవే ఉందో హైవేకి ప్యారలల్ రోడ్ ఒకటి ఉంటుందండి, 40 ఫీట్ రోడ్డు. జస్ట్ ఇట్లా ప్యారలల్ రోడ్లో వస్తే మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ అయితే వస్తుంది. సో ఈ ట్రాక్ దాటిన తరువాత మనకు ఈ కనపడే రోడ్డు ఈ ట్రాక్ దాటిన తర్వాత మనకి కనపడే లేఅవుట్ అంతా కూడా విఎన్ఆర్ లేఅవుట్ అండి. ఇదంతా కూడా మీకు హౌజెస్ కనపడేది మొత్తం కూడా విఎన్ఆర్ లేఅవుట్ అంటాము. సో ఈ విఎన్ఆర్ లేఅవుట్ లోపల నుంచి మనకి ఇట్లా కనెక్టివిటీ రోడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్డు. సో ఈ రోడ్డుకి 60 ఫీట్ రోడ్డు ఉంటుందండి ఇట్లా. సో ఈ రోడ్లో డైరెక్ట్గా ఈ విఎన్ఆర్ లేఅవుట్లో నుంచి జస్ట్ ఇలా కంటిన్యూగా వస్తే మనకి ఇక్కడ వస్తుందండి లేఅవుట్ పాయింట్. జస్ట్ దీని చుట్టుపక్కల చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి మనకి త్రిశాల విలేజ్ అని చెప్పేసి ఇవి కూడా విల్లా కమ్యూనిటీస్ అండి. సో ఇది వచ్చేసి మనకి మొత్తం సాతంరాయి విలేజ్ అండి. ఇదంతా కూడా సాతంరాయి విలేజ్. మనకి ఇక్కడ పక్కనే బాసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. సో మనకి ఇటు పక్క వచ్చేసి మనకి స్విచ్ ఇండియా వాళ్ళది టెంబర్ లీఫ్ అని చెప్పేసి ఇవి విల్లా కమ్యూనిటీ అండి. సో ఈ విల్లా కమ్యూనిటీస్కి మనకు ఈ బాసిల్ వుడ్ స్కూల్కి మనకి త్రిశాల విల్లా కమ్యూనిటీస్కి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్కి ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి. మనకి చాలామంది త్రిపుల్ అనుకుంటే ఇది మాత్రం రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. సో బట్ ఏంటంటే జీపీ లేఅవుట్ అండి, గ్రామ పంచాయతీ లేఅవుట్. టైటిల్ మాత్రం క్లియర్ అండి. లాస్ట్ మీరు 60 ఇయర్స్ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా డబల్ రిజిస్ట్రేషన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఇందులో. సో ఈ ప్రాజెక్ట్లో మన దగ్గర మనకి ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఈస్ట్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్లో. సో కనెక్టివిటీ చూసుకున్నారు కదా, సో క్లియర్ అండి. మనకి ఏంటంటే మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా హైవే నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుందండి. దీని పక్కనే ఈ విల్లాస్ కనపడుతున్నాయి. ఇది వచ్చేసి మనకి ఔరా విల్లాస్ అండి, ఔరా ప్రాజెక్ట్స్ ఇది. సో ఇదంతా కూడా మొత్తం విల్లా ప్రాజెక్టే వస్తుందండి. సో జస్ట్ ఈ విఎన్ఆర్ లేఅవుట్ దాటిన తర్వాత కంటిన్యూ ముందుకు వస్తే మీకు ఇక్కడ రాక్వుడ్ స్కూల్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందండి. ఇది కూడా ఇంటర్నేషనల్ స్కూలే. సో చాలా నియర్ బై మనకి హౌజెస్ అన్నిటికీ మీకు ఓవరాల్గా చుట్టుపక్కల చూసుకుంటే ఈ సరౌండెడ్ మొత్తం చూసుకుంటే మీకు అన్నీ కూడా కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ విలేజెస్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ హియర్ అండి. సో ఈ రెసిడెన్షియల్ జోన్లో కొద్దిగా తక్కువ ప్రైస్లో అయితే మన దగ్గర ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. నేను మీకు లైవ్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి లైవ్ లొకేషన్ అండి. సో మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. కంప్లీట్గా మనకి టువర్డ్స్ మనకి ఏంటంటే సాతంరాయి నుంచి టువర్డ్స్ మనకి బెంగళూరు హైవేకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఇది. సో ఈ కనెక్టివిటీ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ప్రాజెక్ట్ అంతా కూడా. మళ్ళీ మనం రైట్ సైడ్ చూసుకుంటే 111 ఉంటుందండి. సో లెఫ్ట్ సైడ్ మనకి రెసిడెన్షియల్ జోన్లో ఉన్న లేఅవుట్ మాత్రమే మనం అయితే ప్రజెంట్ ప్రమోట్ చేస్తున్నామండి. సో ఈ వెహికల్స్ కూడా వెళ్తున్నాయి చూడండి. ఇది వచ్చేసి మనకి బాసిల్ వుడ్స్ పబ్లిక్ స్కూల్ అండి. సో మనకి ఇది వచ్చేసి మనకి ఇక్కడే మనకి సైట్కి చాలా దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో చాలా క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్ అండి. మనకి ఓన్లీ జీపీ అని మాత్రమే తప్ప ఇన్వెస్టర్స్కి కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ చాలా యూజ్ అవుతుందండి ఇది. సో కొద్దిగా మనకి ఏంటంటే ప్లాంటేషన్ కొద్దిగా ట్రీస్ అనేవి కొద్దిగా హెవీగా ఉంటాయి ఇందులో. సో మనకి ఇందులో అన్నీ కూడా మనకి వచ్చేసి 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, 50 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి వీళ్ళు డెవలప్మెంట్స్. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది మనకి. సో ఇందులో 40 ఫీట్ రోడ్స్ మనకు 30 ఫీట్ రోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి సేల్కి వచ్చినటువంటి ప్లాట్ సైజెస్ వచ్చేసి 169 స్క్వేర్ యార్డ్స్,
అండ్ 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ మనకు 400 స్క్వేర్ యార్డ్స్, ఈ 3 ప్లాట్స్ అయితే ప్రస్తుతానికి మనకి సేల్కి అయితే రావడం జరిగిందండి. సో నేను ప్రాజెక్ట్ రైట్ నౌ కండిషన్ అయితే చూపిస్తున్నాను. సో ఇది చాలా ఓల్డ్ లేఅవుట్ అండి, బట్ టైటిల్ పరంగా మాత్రం క్లియర్ టైటిల్. సో ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇలాంటి ప్రాజెక్టులు అయితే పెట్టుకోండి. మనకి ఓఆర్ఆర్ లోపల ఉంటుంది. సో మనకి బెంగళూరు హైవేకి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. బట్ ఆ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా మనకి కంప్లీట్ రెసిడెన్షియల్ హౌసెస్ మధ్య నుంచే మనం అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్కి. సో టైటిల్ క్లియర్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ప్రివిలేజ్ ప్రాజెక్ట్ అండి, ప్రివిలేజ్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. దీనికి బ్యాక్ సైడే మనకి ఔరా విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది. సో మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం బాసిల్ వుడ్స్ పబ్లిక్ స్కూల్, మనకి త్రిశాల విలేజ్ అండ్ మనకు సుచిర్ ఇండియా వాళ్ళది టింబర్ లీఫ్ గేటెడ్ కమ్యూనిటీ. సో చుట్టుపక్కల అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్టుకి ఆనుకొని ఉన్నాయండి. సో మనకి ఏదైతే ముందు కనిపిస్తున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లోదే అండి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇందులో మనకి ఒక హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ లేఅవుట్లో కనుక ఎలాంటి ఎమ్యూనిటీస్ అయితే ఇస్తారో అలాంటి ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి ఇందులో. మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మనకు బీటీ రోడ్స్, సో ఎవ్రీథింగ్ మనకి ఇందులో అయితే ఇవ్వడం జరిగిందండి. సో కనెక్టివిటీ పరంగా కూడా మనకి చాలా దగ్గరగా, హైవేకి అయితే చాలా దగ్గరగా ఉంటుంది. దట్టు ఓఆర్ఆర్ ఇన్సైడ్, ఓఆర్ఆర్ లోపల ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో కంప్లీట్ బీటీ రోడ్స్ అయితే ఇచ్చారు. ఇందులో ఒకరిద్దరు అయితే మనకి వీకెండ్ ఫామ్ హౌస్లో కూడా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారండి. సో ఇలాంటి ప్రాజెక్టులో మనకి ప్రైస్ పరంగా చూసుకుంటే ఇందులో వచ్చేసి 30,000 వరకు ప్రజెంట్ మార్కెట్ అయితే నడుస్తుందండి. 30,000 వరకు నడుస్తుంది. మనకి ఏ ప్లాట్ అయినా కూడా 30,000, 26,000, 28,000, 29,000 ఆ రేంజ్లో అయితే క్లోజ్ అవుతున్నాయండి. సో మార్కెట్ లేకపోవడం వల్ల కొద్దిగా రేట్స్ అయితే హోల్డ్ అయ్యాయి, బట్ మంచి ప్రైసెస్కి అయితే వస్తున్నాయండి. సో ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సాతమరాయి సర్వే నెంబర్స్ కిందకి వస్తుందండి. సో బెంగళూరు హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. 40 ఫీట్ రోడ్కి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే ఉంది. మనకి 30 ఫీట్ రోడ్కి అయితే 160 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇందులో. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.